చార్మినార్ సమీపంలో ఉన్న మచిలీ కమాన్లోని ఒక భాగం సోమవారం నాడు పెచ్చులూడి కూలిపోయింది. ఈ ఒక్క కమానే కాదు, మిగతా కమాన్ల పరిస్థితి కూడా ఇంతే దారుణంగా ఉంది. చార్ కమాన్లో ఉన్న ఈ మచిలీ కమాన్ పెచ్చులూడి కింద పడటంతో స్థానికంగా ఉన్న దుకాణదారులు, సందర్శకులు ఆందోళన పడుతున్నారు. విద్యుత్ వైరింగ్ గోడల్లోకి చొచ్చుకుపోవడంతో పురాతన కట్టడానికి నష్టం జరుగుతుంది. కమాన్ పెచ్చులుడి కూలిపోవడం ఇది మొదటిసారి కాదు. దాదాపు 15 సంవత్సరాల క్రితం దీనికి రిపేర్లు చేశారు. ఇప్పుడు కూడా అక్కడున్న రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, కంకర రాళ్ళు, అలాగే ఆ పెచ్చులూడి కింద పడుతుంది. ఇరానియన్లు తీసుకొచ్చారు. నవరోజ్ సాంప్రదాయంలో భాగంగా ఆ పండగ సందర్భంగా ఇది వచ్చింది. వాళ్ళు ఏం చేసేవారంటే వెదురుతో అలాగే కాగితంతో తయారు చేసిన ఒక పెద్ద చేప, దాదాపు 6 నుండి 8 అడుగుల పొడవు ఉంటుంది. ఈ మచిలీ కమాన్కు కొక్కెంకి కట్టి వేలాడదీయటం వాళ్ళ సాంప్రదాయంగా వస్తుంది. అప్పట్లో ఉన్న ఆ కమాన్ గత వైభవం ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కమాన్ నిండా చూడండి మీరు, ఇక్కడ ఎన్ని పర్ఫ్యూమ్ షాప్స్ ఉన్నాయి, అలాగే చిన్న చిన్న కబాబులు అమ్మే హోటల్స్ ఉన్నాయి, పుస్తకాలు అమ్మే షాప్స్ ఉన్నాయి, రకరకాల షాప్స్ అన్నీ ఈ కమాన్ను చుట్టూతా మొత్తం షాపులు, ఇష్టానుసారంగా ఫుట్పాత్ వ్యాపారస్తులు దీన్ని ఆక్రమించడంతో గత వైభవం కోల్పోవడమే కాదు, మొత్తం పైన ఆ పెచ్చులూడిపోయి కనిపిస్తున్న దాన్ని బట్టి చూస్తే టోటల్గా ఇది మచిలీ కమాన్ శిథిలావస్థకు చేరింది. ఇంత దారుణంగా ఉన్న అధికారులు మాత్రం ఇంకా మొద్దు నిద్ర నటిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మరి దారుణమైన విషయం ఏంటంటే కబ్జాలు సరే, ప్రైవేట్ పార్టీలో లేకపోతే వాళ్ళు కొనుక్కున్నారో కబ్జాలు చేశారో పక్కన పెడితే, కనీసం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా ఈ కమాన్పై మొలుస్తున్న మొక్కల్ని తీసే ఓపిక కూడా లేకపోవడం నిజంగానే దారుణమైన విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఇవి వరల్డ్ హెరిటేజ్ స్ట్రక్చర్ కింద గుర్తింపు కూడా పొందడానికి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కనీసం విచ్చలవిడిగా, అంటే కిందేమో విచ్చలవిడిగా ఆక్రమణలు, పైనేమో ప్రకృతి పరంగా కూడా ఈ కమాన్ పైన మొక్కలు రావడం కూడా చాలా దారుణమైన అధికారుల నిర్లక్ష్య వైఖరికి ఈ మొక్కలు అద్దం పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అద్భుతమైన వారసత్వ సంపద ఉన్న మన నగరం హైదరాబాద్. అయితే ఈ వారసత్వ సంపదను కాపాడుకోవడంలో మన పాలకులు, అధికారులు ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు అని చెప్పడానికి నిన్న మచిలీ కమాన్లో జరిగిన సంఘటన ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. చార్ కమాన్లో ఒకటైన మచిలీ కమాన్కు సంబంధించి ఒక భాగంలో పెచ్చులుడిపోయి కింద పడుతుంది. గతంలో కూడా 15 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి సంఘటన జరిగి అక్కడ ఒక ప్రాణ నష్టం కూడా జరిగిన విషయం మనకు తెలిసిందే. అసలు మన ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారసత్వ సంపద పట్ల చాలా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారు. ఈ ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు చాలా భయపడుతున్నారు. అప్పుడు చార్మినార్కు దేశ విదేశాలకు సంబంధించిన టూరిస్టులు వస్తారు. వాళ్ళంతా చార్మినార్ ముందు భాగంలో ఉన్న ఈ 4 కమాన్లను చూడటానికి, అలాగే ఆ ప్రాంతంలో ఎంతో అపురూపమైన వారసత్వ సంపద ఉంది, వాటన్నిటిని చూసి తమ తమ జ్ఞాపకాలని ఫోటోల్లో దాచుకుంటారు. అయితే ఈ మచిలీ కమాన్ వద్ద పెచ్చులూడి పడటంతో స్థానికంగా ఉన్న దుకాణదారులు అలాగే టూరిస్టులు కూడా భయపడుతున్నారు.